ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ప్రియులారా, మరి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఆయన నిజమైన ద్రాక్షవల్లి, తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపనే ప్రతి తీగను మరి నేను పారవేస్తాను అని యేసు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మరి దేవునిలో ప్రతి ఒక్క విశ్వాసి ఎదగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు మరి ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు, తండ్రి వ్యవసాయకుడిగా ఉన్నాడు. ఈ ద్రాక్షవల్లిలో తీగలమైన మనము అనుదినము ఫలించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈనాటి క్రైస్తవులను, వారి యొక్క జీవితాలను మనం గమనించినట్లయితే, పుట్టు క్రైస్తవులుగా ఉండి మన జీవితంలో ఫలింపు లేకుండా మనం బ్రతుకుతూ ఉన్నాం. క్రైస్తవ జీవితంలో అభివృద్ధి లేకపోవడము, ఫలాలు లేకపోవడము, మరి పనికిరాని తీగల్లాగా మన జీవితం ఉంటుంది. ఈ పనికిరాని తీగలను దేవుడు ఏం చేస్తాడంటే తీసి బయటికి పారవేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి ప్రతి ఒక్క క్రైస్తవు యొక్క జీవితము, ఆత్మీయ జీవితము, దేవుడు మరి ఎదగాలని, తన ఆత్మలో అతడు ఎదగాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఫలములు ఫలించాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. ఫలములు లేని చెట్టుని మరి దేవుడు బయటికి తీసి పారవేస్తాను అని వాక్యం సెలవిస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, ఇక్కడ దేవుడు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఒక మనిషిని ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటించాడట. ఆ అంజూరపు చెట్టు నాటించినప్పుడు ఆ అంజూరపు చెట్టుకు ఏమైనా ఫలములు కలవేమోనని వచ్చి చూస్తే అక్కడ ఆకులు తప్ప మరేమీ లేవంట. అయితే ఆ ద్రాక్ష తోట మాలితో చెప్తా ఉన్నాడు, ఈ చెట్టును తీసివేయి. ఈ చెట్టు వలన భూమి సారం కోల్పోతూ ఉన్నది, కానీ ఏమి లాభం లేదు ఈ చెట్టు వలన. అంటే ఆ తోటమాల ఏమంటా ఉన్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం ఉండనివ్వండి, ఈ ఒక్క సంవత్సరం వరకు దానికి మరి ఎరువేసి మరి నేను చూస్తాను, ఎరువేసి నీళ్లు పెట్టి నేను చూస్తాను, అది ఫలించకపోతే నరికి వేస్తానని ఆ తోటమాలి చెప్పడం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఫలింపని ప్రతి చెట్టును యేసు ప్రభుల వారు మరి నరికివేయమని చెప్తా ఉన్నారు. నరికివేస్తే ఇక దేనికి ప్రయోజనం లేదు. నరికివేస్తే మరి మంటలో పడి కాలిపోవడమే. అయితే ప్రతి క్రైస్తవుని జీవితంలో మరి ఈ గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నదని యోహాను మరి చెప్తా ఉన్నాడు. బాప్తిసం ఇచ్చు యోహాను. ఎందుకట? ఫలింపు లేని ప్రతి చెట్టు వేర్ల మొదట గొడ్డలి పెట్టబడి ఉన్నది. క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసి ఫలించకపోతే దేవుడు మహిమపరచబడడు. విశ్వాసిగానే ఉండి నామకార్థమైన జీవితమును జీవించినట్లయితే ఏమి ప్రయోజనము? అందుకని అంజూరపు చెట్టును యేసుప్రభుల వారు శపించగలడానికి కారణం ఏంటంటే, ఆయన ఫలములు వెతకడానికి వెళ్ళాడు. అది అంజూరపు చెట్టు ఫలములు ఫలించే కాలం కూడా కాదు. అయితే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడు, ఆకులు తప్ప మరి ఏమీ అక్కడ కనిపించలేదు. కనిపించినప్పుడు యేసుప్రభుల వారు ఏమన్నారంటే, నీవు ఇక ఎన్నటికీ కాయలు కాయకుందువు కాక అని చెప్పి శపించినప్పుడు అది వేర్లతోని సహా ఎండిపోయినట్లుగా అక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి ఫలించకపోవడానికి గల కారణాలు అనేకం ఉండొచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ యోహాను పత్రిక
2వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలి అని యోహాను చెప్తా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించావో, ఆయన ఆత్మను నువ్వు ఎప్పుడైతే పొందుకున్నావో, ఆ ఆత్మలో నువ్వు వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లకపోతే నీవు ఏ విషయంలో కూడా వర్ధిల్లవని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి ప్రభువును అంగీకరించిన ప్రతి విశ్వాసి ఏం చేయాలంటే వర్ధిల్లాలి, అంటే ఫలించాలి. ఫలించడం లేదంటే మనలో ఏదో కారణం ఉంది. మత్తయి సువార్త మరి 8వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, ఒక శతాధిపతి వచ్చి, అయ్యా నా దాసుడు పక్షవాయుతో బాధపడుచున్నాడు, దయచేసి మాట మాత్రము సెలవిమ్ము అని యేసుప్రభుల వారి వద్దకు వచ్చి అడుగుతూ ఉంటాడు. అయితే యేసుప్రభుల వారు ఏమంటున్నారంటే, నీ వెంట వచ్చి అతన్ని నేను స్వస్థపరుస్తాను అని శతాధిపతితో అంటే, శతాధిపతి అంటా ఉన్నాడు, అయ్యా నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడునని చెప్పగా యేసుప్రభుల వారికి ఆ మాట విని ఆశ్చర్యం అవుతుంది. ఇంత విశ్వాసం నేను ఎవరిలో చూడలేదని యేసుప్రభుల వారు మరి అక్కడ మాట్లాడినట్టుగా వాక్యంలో చూస్తూ ఉంటాం. అంటే ఈ దినాన మనము విశ్వాసులలో ఫలించకపోవడానికి గల కారణం ఏంటిదంటే, విశ్వాసం అనేది లేదు, పూర్తి విశ్వాసం అనేది లేదు. విశ్వాసం లేకనే క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదగటం లేదు. ఎందుకు ఎదగటం లేదంటే, కొన్నిసార్లు అవసరం వచ్చినప్పుడు దేవునిపైన విశ్వాసం ఉంచుతాం, అవసరం లేనప్పుడు మరి ఆ విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాం. అద్భుతాలు జరుగుతలేవా? జరుగుతూ ఉన్నాయి. మరి మన జీవితంలో జరగడం లేడానికి కారణం ఏంటి అంటే, విశ్వాసము లేకపోవడం వలన. అనేకులు యొక్క విశ్వాసము లేకపోవడం వలన ఆత్మీయ జీవితంలో ఎదగటం లేదు. రఘునాథ్ ప్రియులారా, ఈ విశ్వాసములో విశ్వాసం లేకుండా దేవునిలో మనము ఎదగలేం. మరి దేవునిలో ఎదగాలి అనంటే ఏం చేయాలి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయము వాక్యం సెలవిస్తూ ఉన్నది, అతడు నీటి యొరను కాలువలో నాటబడిన వాడై ఆకు వాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒకడు ఫలించాలని అంటే ఏం చేయాలట? వాక్యముతో వాడు నింపబడుతూ ఉండాలి. నీటి కాలువల యొరను నాటబడిన వాడై, ఒక చెట్టుకి కావలసిన నీరు, కావలసిన సూర్యరశ్మి, కావలసిన మరి అన్నీ దానికి ఇచ్చినట్లయితే ఆ చెట్టు పుష్కలంగా పెరిగి ఫలములు ఫలిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఆత్మలో దేవునిలో ఫలించడానికి కావాల్సింది ఏంటంటే విశ్వాసము, వాక్యము అనే నీరు మన లోపల లేకపోతే మనం ఎండిపోయినట్లుగానే బ్రతుకుతూ ఉంటాం. చెట్టుకు నీరు లేకపోతే ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత దాన్ని పొయ్యిలోకి కట్టెలుగా మారుస్తాం, అగ్నిలో పడవేస్తూ ఉంటాం. కాబట్టి వాక్యం అనే నీరుని మనము తీసుకోవాలని దినం. ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యంలో దేవుడు దేవదూతలు తినే మన్నాను ఇచ్చాడు. ఎంత అదృష్టం అంటే, ఎంత భాగ్యం. ఇచ్చినా కూడా వాళ్ళు మరి అరణ్యంలో నశించిపోయారు. ఈ దినాన వాక్యమను మన్నాను, దేవుడు మనకి ఇచ్చినాడు కానీ మనము ఆత్మలో మరి ఫలించటం లేదు. క్రైస్తవ జీవితంలో, మన జీవితంలో ఫలాలు ఉండటం లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, వాక్యము దేవుడై ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించుతున్నాడని వాక్యం సెలవిస్తాను. వాక్యమే దేవుడు.
ఆ వాక్యం మన యొద్ద ఉన్నది. ఆ వాక్యాన్ని అనుదినము మనము భుజించినట్లయితే దేవునిలో మనము వర్ధిల్లుతాము, దేవునిలో మనము ఎదుగుతూ ఉంటాం. ఈ వాక్యాన్ని మనం పక్కకు పాడేస్తాం. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, లేకపోతే ఆదివారము చర్చికి మనం బైబిల్ పట్టుకొని వెళ్తాం. అనుదినం వాక్యం మనము చదువు, కానీ వాక్యంలో మరి మనం వర్ధిల్లటం లేదు. విశ్వాసంలో తప్పిపోతూ ఉన్నాము, వాక్యంలో తప్పిపోతూ ఉన్నాము. అలాగే ప్రార్థన జీవితంలో కూడా మనం తప్పిపోతూ ఉన్నాం. విశ్వాసము, వాక్యము, ప్రార్థన జీవితము, ఈ 3 ఫలాలు మన జీవితంలో ఉన్నట్లయితే దేవునిలో మనము ఫలించగలుగుతూ ఉంటాం. ఈ 3 ఫలాలు లేకపోతే దేవునిలో మనము ఎదగలేం. దేవునికి కావలసిన ఫలములను మనము అందించలేం. కృపావరములు 9 ఉన్నాయి, ఆత్మఫలాలు కూడా 9 ఉన్నాయి. ఈ మూడిట్లలోనే ఫలించని వారము ఈ కృపావరాలు, ఈ ఆత్మఫలాలను మనం ఎలాగూ ఫలిస్తాం? కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో దేవుడు మనల్ని చూచినప్పుడు మన లోపల ఫలాలు దేవునికి కనిపించాలి. మన లోపల దేవునికి ఫలాలు కనిపించినప్పుడు ఈ యొక్క క్రైస్తవ జీవితము, ఈ విశ్వాస జీవితము వ్యర్థమే. కాబట్టి ప్రియులారా, దేవుడు మన నుంచి ఏం కోరుతా ఉన్నాడంటే ఫలాలను దేవుడు కోరుతా ఉన్నాడు. నువ్వు ఫలాలను ఫలించాలి. ఫలాలను ఫలించకపోతే నీవు శపించబడతావు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలం నిక్కమైన విత్తనములో వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి నువ్వెట్లు భ్రష్ట సంతానమైతివి అని మాట్లాడుతూ ఉన్నాడు. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా దేవుడు మనల్ని నాటినాడు. మంచి విత్తనాన్ని దేవుడు వేసినాడు. కానీ మంచి చెట్టుగా, మంచి విత్తనం, మంచి ఫలముగా మనము దేవునికి జీవించటం లేదు. భ్రష్ట సంతానముగా దేవుని కొరకు మనము బ్రతుకుతూ ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, మంచి విత్తనంగా, మంచి చెట్టుగా దేవుడు నిన్ను మరి నియమించినాడు. మరి ఆ మంచి చెట్టు నుంచి మంచి ఫలములు రావటం లేదు. దేవుడు కోరుకున్న ఫలములు రావటం లేదు ప్రియులారా. మరి దేవుడు ఏమంటా ఉంటాడు? బాధపడతా ఉంటాడు. బాధపడమే కాక దేవుడు నీ లోపల ఫలాలు కోసుకోవాలని దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. మంచి ఫలాలు ఇవ్వాలని దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. దేవుని కొరకు ఏ విధమైన ఫలాలను నువ్వు ఫలించుతావు? దేవుని కొరకు ఏ విధమైన ఫలాలను నువ్వు ఇవ్వగలుగుతావు? ప్రభునందు ప్రియులారా, మరి యొక్క సమయంలో దేవుడు నిన్ను కోరుతా ఉన్నాడు. మంచి ద్రాక్షవల్లిగా దేవుడు మరి నిన్ను నియమించినాడు. నీవు ఆయనలో నిలిచి ఉన్నట్లయితే మంచి ఫలాలను నువ్వు ఫలిస్తావు. నువ్వు ఆయనలో నిలవబడకపోతే, ఆయనలో నువ్వు అంటకట్టబడకపోతే కారు ద్రాక్ష పళ్ళను నువ్వు కాస్తావు. దేవుడికి ఇష్టం లేని ఫలాలను నువ్వు కాసినట్లయితే, ఇదిగో ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, అది నరకబడి అగ్నిలో పారవేయటకు సిద్ధంగా ఉన్నదని యేసుప్రభులు వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుడు నీకు అనుగ్రహించిన ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, ఇక తదితర ఏ పనిలో అయినా కానీ నువ్వు ఉండవచ్చు. కానీ నీ విశ్వాస జీవితంలో దేవుడు కావలసిన ఫలాలను దేవుడికి నువ్వు అందించకపోతే దేవుడు బాధపడతా ఉంటాడు. దేవుడు కొంత సమయము మరి నీకు ఇచ్చినాడు కాబట్టి ఈ సమయంలో దేవుడికి కావలసిన ఫలాలను మనం ఫలించి దేవుడు మహింపరచులాగా ఆయన కొరకు జీవిస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఆత్మీయ జీవితం నిమిత్తము దీవించును గాక. ఆమేన్.